ఒక రాజుకు గాడిద చెవులున్నాయి. ఈ రహస్యం దేశంలో ఎవ్వరికీ తెలియదు. ఆ రహస్యం ఎలా బయటపడింది, అప్పుడు ఏమైంది వినండి. చందమామ కథ, గాడిద చెవుల రాజు. పూర్వం కాంతారాపురం అనే పట్టణాన్ని ఒక రాజు వెళ్తూ ఉండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు, లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. ఇన్ని ఉన్న పాపం రాజు ఎప్పుడు ఏదో దిగులుగా ఉండేవాడు. ఇందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు ఇంత దిగులు పడడానికి కారణం ఏమిటి అంటే, ఆయనవి అందరిలాంటి చెవులు కాదు, గాడిద చెవులు. వాటిని కిరీటం అడుగున ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటుండేవాడు. ఆ సంగతి రాజుగారికి క్షవరం చేసే అప్పన్నకి మాత్రం తెలుసు. కానీ వాడు బయట పెడితే లోకానికంతా తెలిసి నవ్వులు పాలైపోతాడు కదా. కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది అని రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి అప్పన్న నోరు కట్టివేయడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. మర్నాడు అప్పన్న రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు. అప్పుడు రాజు వాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికి తెలియదు. ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి. అప్పుడు నీ తల తీసేయాల్సి వస్తుంది. ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహా నుంచి 5 వరహాలకి పెంచుతున్నాను అన్నాడు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళాంబెట్లో ఉన్నవాడిని కాదా? నేను చస్తే వాళ్ళకి దిక్కు లేదన్న సంగతి నాకు తెలియదా? మీకెందుకు, చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న. ఆ హామీతో రాజుగారి దిగులు తీరింది. కానీ అప్పన్నకి కడుపొబ్బరం ఎక్కువైంది. రాజుగారివి గాడిద చెవులున్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసు. గాని అది ఇంకొకరికి చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చొచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగడం కష్టమైంది. కానీ ఎట్లా బయట పెడతాడు? ఎవరికి బయట పెడతాడు? బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా. పాపం ఆ అప్పన్న దిగులుతోటి ఆ రహస్యం దాచలేక కడుపుబ్బరంతో మంచం ఎక్కాడు. అప్పన్నే భార్యకి ఇతను జబ్బేం అర్థం కాలేదు. వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు వచ్చి నాలుక నాడి పరీక్ష చేసి చూశాడు. తర్వాత పొట్ట ఒత్తి చూసి, నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు, నువ్వు మనసులో ఏదో దాచుకుని బాధపడుతున్నావు, అందుచేతనే ఈ పొట్ట ఉబ్బరం, అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడను అని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు. ఆ రహస్యం ఎవరితోనే చెప్పేసేయి, అదంత ముఖ్య రహస్యమైతే నీ పెళ్ళాంతోటైనా చెప్పు, అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్నని భార్య, ఏమిటయ్యా అంత గొప్ప రహస్యం, అదేదో బయట పెట్టరాదు, నేనెవరికి చెప్పనులే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకి మరింత భయం వేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు. ఆమెకి ఏదైనా చెబితే ఊళ్ళో టమాటమా వేసినట్టే, ఇక చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తుంది. అప్పన్న ఏం చేయడమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవడం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని, ఇదిగో ఇదేం పెద్ద గొప్ప రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కదా, ఆ వైద్యుడికే అది కాస్త చెప్పేస్తాను, అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆయన్నే మరో మందేదని ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు. అప్పన్నం చూడగానే వైద్యుడు, ఏంటి మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ఏం లేదు బాబు, నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. బాగానే ఉంది, కానీ దాని నోట్లో ఏ విషయం రాగదు. అందుకని దాంతో చెప్పే కంటే మీతో చెప్పడం మంచిదని నాకు తోచింది. మీరు నేను చెప్పింది మరొకటితో చెప్పనని నాకు మాట ఇయ్యండి అన్నాడు అప్పన్న. చాలే, నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చి ఇలా తంటలు పడుతున్నట్టున్నావు. నీలాగా తెలివి తక్కువగా మాట ఇచ్చి తర్వాత చిక్కులు పడ్డానికి నేనేం పిచ్చివాడిని కాదు. పో ఇంకెవరితోటని చెప్పుకో, ఎవరు కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టుకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక పెద్ద పుట్ట కనిపించింది. అప్పన్న చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. ఇదే మంచి సమయం అనుకొని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నంలో నోరు పెట్టి, మన రాజుగారివి గాడి చెవులు అనేశాడు. ఆ మాట బయటికి అనేయగానే అప్పన్నకి
కొండంత బరువు గుండెల మీద నుంచి దించినట్టు తేలికయింది. పొట్టొబ్బరం కూడా తగ్గిపోయింది. సంతోషం పట్టలేక అప్పన్న ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది. సంగతి ఏంటో తెలుసుకుందాం అనుకుంది గాని అడిగితే మళ్ళీ ఎక్కడ మంచం ఎక్కుతాడని భయపడి ఊరుకుంది. అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక వెదురు పొద పెరిగింది. మరి కొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్యం సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు. చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు. పేరుగల వాద్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించాల్సిందిగా రాజాజ్ఞ అయింది. ఈ కబురందుకున్న వాద్యగాళ్లలో ఒక పిల్లను గురవి వాద్యగాడు కూడా ఉన్నాడు. అతను రాజుగారి విందులో వాయించడానికి ఒక కొత్త పిల్లన గురవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుళ్ల పొదలోంచి ఒక వెదురు గొట్టాన్ని నరుక్కొని దాన్ని ఎంతో అందంగా పిల్లన గురవిలాగా తయారు చేశాడు. దీన్ని రాజుగారి ఎదురు తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాయిద్యాలు వాయించారు. చివరికి పిల్లన గురోవి వాద్యగాడిని వాయించమన్నారు. సరేనని అతను తన కొత్త పిల్లన గురోవిని వాయించడం మొదలుపెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అని మోగింది. ఇది వినగానే వాద్యగాడి మొహాన్ని ఎత్తుడు చుక్కలేదు. మళ్లీ వాయించాడు. మళ్లీ అదేలా మోగింది. పెద్ద పెద్ద రాజులందరూ ఎదుట తాను ఎన్నేళ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాద్యగాడు ఇలా బయట పెట్టేసరికి రాజుకి తగని కోపం వచ్చింది. కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరలోంచి కత్తి దూసి వాద్యగాడి వైపు ఉరికాడు. బాబు ఆగండి ఆగండి, ఒక్క మాట, ఇందులో నా తప్పేమి లేదు. దీన్ని ఎవరో మంత్రించినట్లుంది. కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లన గురోవిని రాజుగారికి అందించాడు. సరేనని రాజు దాన్ని అందుకొని వాయించబోయాడు. మళ్ళీ అలాగే మోగింది మన రాజుగారివి గాడిద చెవులు అని. ఇది వినేసరికి రాజుగారి తల గిర్రును తిరిగింది. నిల్చున్నవాడు నిల్చున్నట్టుగానే కుప్పకూలిపోయాడు. తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని ఇందులో నీ తప్పేమి లేదు, అప్పన్న తప్పు లేదు, ఇంతకాలం ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు మూయడానికి ప్రయత్నించడం నాదే తప్పు, ఈ రహస్యం దాచవలసిన పని లేదు అంటూ రాజు తన నెత్తిన ఉన్న కిరీటం తీసేశాడు. రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులు ఉండడం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు, కాలం కర్మం అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులంతా మన గాడిద చెవుల రాజుగారిని ఓదార్చి తర్వాత ఎవరి రాజ్యాలకు వాళ్ళు చేరుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నాడు. చందమామ కథ. తెలివిగల పిల్ల. పూర్వం మగధలో ఒక రాజు ఉండేవాడు. అతను ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది. అదేంటంటే తను చెయ్యమని చెప్పిన పనిని ఎవరైనా మేము చెయ్యము అన్నా సరే, తనకు ఇష్టం లేని పనిని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు. తన మాట ప్రకారం జరిగి తీరాల్సిందేనని రాజుకు గట్టి పట్టుదల. కానీ రాజు చెప్తుండే పనుల్లో ఏదో ఒకటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదనడము, వాళ్ళ మీద ఆయన మండిపడటము జరుగుతూ ఉండేది. ఈ దుర్గుణంతో పాటే ఆయనలో మరో సుగుణం కూడా ఉంది. ఎంత కోపం వచ్చినా కాసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తాప పడేవాడు. ఒక రోజు రాజు ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నాడు, ప్రతిరోజు నేను ఎవరో ఒకరి మీద కోపగించుకోకుండా గడవటం లేదు, ఇది ఏమీ బాగాలేదు. నేను చెప్పే ప్రతి పని చెయ్యను అనకుండా నాకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉండే పిల్ల ఎవరిని ఉంటే బాగుండును, నా రాణిగా చేసుకుందును అని. కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకను లేదు, ఆయన పెళ్లి చేసుకోను లేదు. ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకి వెళ్ళాడు. వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు. గొంతు ఎండుకుపోయింది. ఎక్కడా నీరు కనిపించలేదు. ఇంతలో దూరాన ఒక పూరి గుడిసె కనిపించింది. ఆయనకి ప్రాణం లేచొచ్చింది. గుడిసె దగ్గరికి పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు. ఆ కేక విని ఒక 20 ఏళ్ల పిల్ల బయటకు వచ్చింది. చాలా దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు రాజు. అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్లి మరి కొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు, మరో గ్లాసులో మంచినీళ్లు, కాసిన పళ్ళు తెచ్చిచ్చింది. రాజు ముందు కాసిన నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు. అప్పటికి అతని ప్రాణం స్థిమిత పడింది. అప్పుడు రాజు ఆ పిల్ల వెంక తేరిపారా చూశాడు. బీదవాళ్ళవడం చేత నగలు నాణ్యాలైతే లేవు గాని ఆ పిల్ల మొహం కళకళ్లాడుతూ ఎంతో అందంగా ఉంది. కళ్ళలో అమాయకత్వం
తొడికసిలాడుతోంది. ఆ పిల్ల వంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాల చెంబు చూపి, నువ్వు గనక సప్త సముద్రాల్లోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారబోసావంటే నిన్ను నా రాణిగా చేసుకుంటాను, నేను ఈ దేశపు రాజును అన్నాడు. రాజు ఈ మాటలనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్లి ఒక గుప్పిట ఇసుకతో తిరిగి వచ్చింది. ఆ గుప్పిట ఇసుక అతనికి చూపిస్తూ, ప్రపంచంలో ఉండే అన్ని నదుల్ని ఈ గుప్పిట ఇసుకతో నువ్వు ఆనకట్ట కట్టి ఆపగలిగితే నువ్వు చెప్పినట్లే నేను ఆ చెంబుతో సప్త సముద్రాల్లో నీళ్లు తోడి పారబోస్తాను అన్నది. ఆ సమాధానం విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది. భేష్, నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు. మాబోటి బీద వాళ్ళకి అంతకంటే కావాల్సింది ఏముంది బాబు అన్నాడు ఆ పిల్ల తండ్రి. ఇకనే రాజు ఆ పిల్లతో సహా మళ్లీ గుర్రం మీద తన మహల్కు చేరుకున్నాడు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది. పెళ్లి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది, మీకు ఇట్టే కోపం వస్తుందని విన్నాను, అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కూడా కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో, కానీ అలా మీరెప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వండి, ఈ షరతు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది. రాజు సరే అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాజు భోజనం చేస్తుండగా రాణి ఏదో సలహా చెప్పబోయింది. ఆ సలహా రాజుకు నచ్చలేదు. నీ ముష్టి సలహా ఎవరికి కావాలి, పెద్దానికి నేనున్నానంటూ తయారవుతావు, నాకు సలహాలు చెప్పే పాటిదానివా నువ్వు, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, రేపు తెల్లవారులోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ. ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకుంది. అందుచేత లోపలికి పోయి రాజుగారు తాగే పాలలో మత్తు మందు కలిపి తెచ్చిచ్చింది. రాజు అవి తాగి తన ఒళ్ళు తనకు తెలియకుండా నిద్రపోయాడు. రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకొని ఆ రాత్రికి రాత్రే తన పూరి గుడిసెకు చేరుకుంది. తెల్లవారింది. రాజుకు మెలకువ వచ్చి, మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపడ్డాడు. అంతలో రాణి అక్కడికి వచ్చి, ఏమిటిలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది. నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, వెంటనే చెప్పు అని గుడ్లురుముతూ అడిగాడు రాజు. ఉండండి, కొంచెం శాంతపడండి, మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే. మీరు మీ మేడ నుంచి నన్ను వెళ్ళగొడితే అక్కడి నుంచి నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవచ్చని మీరు మాట ఇచ్చారు, గుర్తుందా అని అడిగింది రాణి. అవును అన్నాడు రాజు. మరి ఇంకనే మీకంటే ప్రియమైన వస్తువు నాకేముంది, అందుచేతనే మిమ్మల్ని కూడా నాతో తెచ్చుకున్నాను అని రాణి తొడక్కుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ దొంగ, ఎంత పని చేశావు, ఇందుకైనా పెళ్లి చేసుకునే ముందు నా చేత అలా ఒప్పందం చేయించుకున్నావు, నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకొని నిన్ను చాలా కష్టపెట్టాను, అవన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉందాం, నీలాంటి రాణి కంటే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు. ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు.